ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు పొంగనూరు అర్బన్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. పొంగనూరు పట్టణంలోను చుట్టుపక్కల పట్టణాల్లోనూ గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నదనే విషయం తెలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పొంగనూరు పోలీసులు అయిన మేము మా డిఎస్పీ పలమనేర్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను నలుగురిని పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు పొంగనూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడుగు ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలా మందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది ఉంది. ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ముల్బాగల్, కర్ణాటక రాష్ట్రంలో ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలు